Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ సీక్రెట్ సింగపూర్ టూర్ వెనుక జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పారదర్శకత గురించి గతంలో పదే పదే చెప్పేవాళ్ళు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా చేపట్టిన సింగపూర్ రహస్య పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. ఆయన తన సింగపూర్ టూర్ విషయం బయటకు చెప్పకుండా ఎందుకు రహస్యంగా ఉంచారు అన్నది చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రతిపాదించిన తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత సింగపూర్ బయలుదేరి వెళ్లినట్లు బీజేపీ ఎంపీ ఒకరు వెల్లడించారు. లోక్సభలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు కూడా ఆయన సింగపూర్లోనే ఉన్నారు అని, అందుకే అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నేతలు పాల్గొన్న వేడుకలలో ఆయన పాల్గొనలేదు అని చెబుతున్నారు. జనసేన తరఫున మరో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన విదేశీ పర్యటన విషయం బయటకు రాకుండా 4 నుంచి 5 రోజులు సింగపూర్లో ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్తో పాటు వివాదాస్పద పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కూడా ఆయన వెంట ఈ టూర్లో ఉన్నట్లు చెబుతున్నారు. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఎక్కడంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఈ టూర్ను రహస్యంగా ఉంచినట్లు అన్నదే ఇప్పుడు ఎవరికీ అర్థం కాని విషయం. మంత్రులు వ్యక్తిగత పర్యటనలు, ఫ్యామిలీ టూర్లకు, విదేశీ పర్యటనలకు వెళ్ళినా కూడా కేంద్రం నుంచి పొలిటికల్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయా మంత్రుల విదేశీ టూర్ అధికారికంగా లేక ప్రైవేటు పర్యటన అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జీవో కూడా జారీ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజా సింగపూర్ పర్యటనకు సంబంధించి ఎలాంటి జీవో జారీ చేసినట్లు కూడా ప్రభుత్వ వెబ్సైట్లో లేదు. అంటే ఈ జీవోను కూడా రహస్యంగా పెట్టినట్లు ఉంది అని అధికార వర్గాలు చెబుతున్నాయి. జనసేన తరఫున లింగమనేని రమేష్కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న వేళ వీళ్ళిద్దరి రహస్య టూర్ వెనుక ఎన్ని లావాదేవీలు, ఎన్ని డీల్స్ ఉన్నాయో బయటకు రావాల్సి ఉంది అని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించడం విశేషం. వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజులలో దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.